ఎవ్రీవన్ ఈరోజు రిలీజ్ అయిన ప్రోమో గురించి మనం బిగ్ బాస్ హౌస్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇందులో మనకు కనిపించింది ఏంటి అంటే, ఈ గేమ్ ఏంటంటే బ్యాలెన్సింగ్ బాల్స్ అన్నమాట. ఈ బాల్స్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళి ఈ లాస్ట్ బాస్కెట్లో ఉన్నవి తీసేసి ఆ బాస్కెట్లో వేసేసేయాలి. అది మనం ఆల్రెడీ చూసాము. ఎవరైతే పర్ఫెక్ట్గా వేసి ఇన్ టైంలో వాళ్ళు విన్ అవుతారు. ఎవరు విన్ అయ్యారు అనే దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను లైవ్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. ఇంకొకటి ఏంటి అని అంటే, సోనియా వెళ్ళిన తర్వాత బిగ్ బాస్లో జరిగిన చేంజెస్ గురించి వెళ్ళినట్టయితే, బిగ్ బాస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది, బయట వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, అసలు వీళ్ళకు మంచి టాలెంట్ ఉన్నది నిఖిల్కు, పృథ్వీకి. కానీ సోనియా వాళ్ళ పరిధులను దాటకుండా ఆమె కంపౌండ్లో అంటే దగ్గర పెట్టుకున్నట్టు అని అనిపిస్తుంది. వాళ్ళని ఫ్రీగా మూవ్ అవ్వనివ్వకుండా చేసేసింది అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు అలాగే కమెంట్ కూడా చేశారు. ఇక ఈ అమ్మాయి ఉంటే కనుక వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని తట్టుకొని ఇప్పుడు వీళ్ళు టాప్ 5లో ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఉన్నారు కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా టాప్ 5లో ఉండడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటి, ఈ 5 వీక్స్ గేమ్ అంతా చూశారు. ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఎవరు ఎలా ఆడతారు, ఏం గేమ్ స్ట్రాటజీ ఉంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి టాప్ 5 దాకా వాళ్ళను ఉంచరు అని అనిపిస్తుంది. మరి ఇలాంటి సోనియా వాళ్ళని ప్యాక్ చేసి పెడుతున్నది కాబట్టి ఈ అమ్మాయిని ఎలాంటి గేమ్ కూడా పెద్దగా పార్టిసిపేషన్ చేయదు కాబట్టి ఈమెను తీసివేయాలి అని బిగ్ బాస్ హౌస్ వాళ్ళే కాకుండా బయట ఆడియన్స్ కూడా చాలా అనుకున్నారు కాబట్టి ఈ గేమ్ అంటే ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేశారు లాస్ట్ వీక్. ఈ మిడిల్లో జరిగిన విషయం అంటే, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ నిఖిల్, పృథ్వీ అస్సలు అనుకోలేదు. పెద్ద షాక్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా మిగతా విష్ణు వీళ్ళ టీం ఉంది కదా, సీత, కిరాక్ సీత, వీళ్ళంతా నబీల్, ఆ అమ్మాయి ఉంటే వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఫుల్ డిసైడ్ అయిపోయారు. ఒక రకంగా ఆ అమ్మాయి గేమ్ ఆడడానికి ట్రై చేసింది. అమ్మాయిలు అయితే ఆమెను ఎలాగో తోసేస్తారు, కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అబ్బాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గ్రిప్పులో పెట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగుంటుంది. ఓపెన్గా ఉండడం, అందరితోని బాగుండడం, అందరినీ కలిసి ఉండడం. అంటే అఫ్కోర్స్ ఒక్క విషయము అంటే బిగ్ బాస్ హౌస్లోనే కాదు, మన ఇంట్లో కూడా బయట కూడా ఎక్కడైనా కానీ మనము క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటేనే ఎక్కడైనా లాంగ్గా రాణిస్తాము. కొంచెం బ్యాలెన్స్ తప్పినా, ఎక్కడ అంటే ఆపోజిట్గా ఉన్నా కానీ అసలు మనము లాంగ్గా ఉండలేము వాళ్ళ మనసులో అనిపిస్తుంది. కాకపోతే క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఒక మనిషి గురించి క్లియర్గా ఆమె మెంటాలిటీ గురించి వెంట చెప్పడమే కరెక్ట్. అలా చెప్పకుండా కొంతమంది నిజ జీవితంలో కూడా నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పకుండా ఆమెను అలాగే సర్ది చెప్పడం వలన ఫైనల్గా ఆమె లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఆమె చుట్టూన్న వాళ్ళు ఇంకా సర్లే అని అడ్జస్ట్ అయితే వాళ్ళు కూడా నాశనం అవుతారు. కాబట్టి ఎవరు క్లియర్ లేకపోయినా, మన రిలేటివ్స్ అయినా ఎవరైనా, అసలు బిగ్ బాస్ హౌస్ అనేది ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. ఫ్యామిలీలో మెంటాలిటీలు ఇన్ని రకాల వెరైటీ మెంటాలిటీస్ ఉంటవి. సో వాళ్ళు ఎలా ఉంటే లైఫ్లో ఒక గోల్కు రీచ్ అవుతాం అనే దాని గురించే ఈ బిగ్ బాస్ హౌస్ థీమ్ అన్నమాట. ఇందులో అన్నీ ఉంటవి, అన్నీ దాటాల్సి ఉంటుంది. అప్పుడే ఒక మనిషి ఎదుగుదలకు ఇది ఒక ప్లాట్ఫామ్ కింద మనం చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి ఈ సోనియా ట్రాన్స్పరెంట్గా అస్సలు లేకుండా ఏదో కన్నింగ్గా ఒక ఇద్దరిని పట్టుకొని మిగతా అందరి మెంబర్స్ని టార్గెట్ చేసి ఉండడం మూలాన ఆమెనే గోయి తవ్వుకున్నట్టు అయిపోయింది. లాస్ట్కి అయితే ఆమెను ఎలిమినేట్ చేసేసారు. సో ఇది మన లైఫ్లో కూడా ఒక గుణపాఠంగా, అంటే ఒక థీమ్గా ప్లస్ ఒక లెసన్గా మనం తీసుకోవచ్చు అనమాట. నేను అదే చెప్తున్నాను. ఇక నిఖిల్, పృథ్వీ ఫస్ట్ అంటే ఎలిమినేట్ అయిన తెల్లవారి మండే రోజు హాఫ్ డే వరకు చాలా సైలెంట్ అయిపోయారు, ఏడ్చారు. అది ఒక రకంగా వీళ్ళైతే పర్ఫెక్ట్గానే ఉన్నారు. వాళ్ళ గేమ్ కోసం మాత్రమే వాళ్ళు వచ్చారు, అంత బాగా ఆడుతున్నారు. ఇప్పుడు మామూలుగా సెట్ అయిపోయారు, అందరితో కలిసిపోతున్నారు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇంకా అసలు ఎలాంటిది లేదు. ఇప్పటి వరకు నేను చూసిన ఈ 5 వీక్స్ వరకు
ఫైనల్‌లో ఉండేది పృథ్వీ అయితే ఫస్ట్ పొజిషన్‌లో ఉంటాడు. నెక్స్ట్ నబీల్ ఉంటాడు. తర్వాత నిఖిల్ ఉంటాడనమాట. నిఖిలే ఫస్ట్ రావాలని లేదు. ఒక మనిషికి అన్నీ 100% చేయలేరు. కాకపోతే ఇందులో గట్టిగా ఉన్నది మాత్రం పృథ్వీ అనిపిస్తుంది. ఆయన కోపం వచ్చినప్పుడు అసలు ఆపలేం, కానీ మిగతా అన్ని విషయాలలో అందరితో బాగానే ఉంటాడు. నాకైతే అలానే అనిపించింది. ఒక మనిషి మెంటాలిటీ అలా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఆ రోజు బలూన్ గేమ్లో నేను చూసిన దాన్ని బట్టి నేను మళ్ళీ ఒకసారి కూడా రిమైండ్ చేస్తున్నాను. తప్పకుండా అలానే ఉండాలి. అలానే ఉంటే మనం జీవితంలో దేన్నైనా సాధించగలం. కష్టమైన ఓర్చుకొని బతకడమే జీవితం అనిపిస్తుంది. సో ఇందులో మనం బాగా నేర్చుకోవచ్చు. ఏదో బిగ్ బాస్ హౌస్ టైంపాస్కి చూసేది కాదు. మనం మనుషులము ఎలా ఉంటే సర్వైవ్ అవుతాము, లైఫ్లో ముందుకెళ్తాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాము, అవి నేర్చుకోవచ్చు అనమాట. ఇందులో మనము అన్నీ అంటే ఒక విషయాన్ని మనము ఎలా తీసుకోవాలన్నది మన మెంటాలిటీని బట్టి ఉంటుంది. బిగ్ బాస్ చూసి టైంపాస్ చేయడం కాకుండా దాంట్లో ఉన్న నీతి, ఇప్పుడు మనకు మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. మన నిజ జీవితంలో మన పెద్దవాళ్ళు చెప్పింది మనం ఇలాంటివి చెప్పినవి అసలు మనం వినం. మంచి చెప్పినప్పుడు వినం. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది, అలాగే నెగిటివ్ కూడా ఉంటుంది. దేనికైనా అంతే కదా. సో ఇక్కడ నాకైతే అర్థమైంది అయితే అదే విషయము. ఇప్పటి వరకు అందరు గేమ్ బాగానే ఆడుతున్నారు. ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు. ఎవరైనా అందరూ విన్ అవ్వాలని చాలా, అంటే అందరు ఫిల్టర్ అయిపోతున్నారు జనాలందరూ. ఇక విష్ణువుకు ఒక డ్యాన్స్ వస్తుంది, మిగతా యాక్టివిటీస్ ఏమీ రాదు. ఆమెకు ఒక టాలెంట్ ఉంది. మరి నాకుతనము కన్నింగ్ తనము అలా లేదు. వెరీ ట్రాన్స్పరెంట్, ఫ్రీ అండ్ ఓపెన్ మెంటాలిటీ అమ్మాయిది. సో చూద్దాము మరి బయట నుండి వచ్చిన వాళ్ళను ఎంతవరకు వస్తారో, విష్ణు ఎంతవరకు వస్తుందో చూద్దాము. ఇక నబీల్ అయితే క్లియర్. ఈ కిరాక సీత కూడా చాలా క్లియర్ ఉంటుంది. ఈ ఎవరు వెళ్ళిపోయిన అతని పేరు నాకు గుర్తు రావట్లేదు, చెప్తామని అంటే నవీన్ అయితే అసలు బాగానే క్లియర్ ఉన్నాడు, కానీ ఓవర్ అయిపోయింది అది క్లియర్ అనేది. ప్రతి ఒక్కరి మీద చీఫ్ అయినప్పుడు చాలా అంత అన్నెసెసరీ టాక్స్, అది వేస్ట్, ఎక్స్ట్రా అయిపోయింది అనిపించింది. అందుకే వెళ్ళిపోయాడు. ఏదైనా అతి దేనికి కూడా పనికిరాదు. ఎంత లిమిట్లో ఉంటే అంత లిమిట్ అనమాట. ఇక మనము గేమ్లోకి, ఈరోజు జరిగిన గేమ్ నైట్ 9:30కి చూసే ప్రోమోలో చూపించేది నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇందులో నాగమణికంఠ ప్లస్ యష్మి ఆడారు కదా, అందులో విన్ అయింది మాత్రం యష్మినే విన్ అయింది. ఇద్దరు బాగా ఆడారు. ఎవరో ఒకరు విన్ అవ్వాలి కాబట్టి యష్మి విన్ అయింది. అలా అని చెప్పేసి నాగమణికంఠ అసలు ఆయన ఎంత చేయాలనో ఆ అబ్బాయి అంత బాగా చేశాడు. కానీ లాస్ట్కి ఒక యష్మి అన్నమాట మాత్రం, నేను నీ మీద గెలవాలి అనుకున్నాను అన్నది చూడండి. అలా ఉండొద్దు. నువ్వు గెలువు, నీ మీద గెలవాలనుకున్నాను, ఎలాగైనా నీతో గెలవాలనుకున్నాను, నువ్వు కాబట్టి గెలవాలనుకున్నాను అని అన్నది, అది మాత్రం కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే, నా ఒపీనియన్ ప్రకారం. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. దాదాపు నేను మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నానన్నమాట. నాకు వాచ్ అవర్స్ ఇంప్రూవ్ అవుతున్నవి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.